యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్ ఫ్యామిలీ డ్రామా గోదావరి గట్టుపైనతో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పపెట్ ప్రొడక్షన్ నిర్మించింది. సుమంత్ ప్రభాస్ రాజు అనే పాత్రలో, నిధి ప్రదీప్ మాయా అనే పాత్రలో, జగపతి బాబు మాయా తండ్రి పాత్రలో నటించారు. రాజు ఒక ఆటో డ్రైవర్, స్నేహితులతో సరదాగా గడుపుతూ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఓ మంచి అబ్బాయి. రాజు మాయను చూసి ప్రేమలో పడతాడు. మాయ కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మాయ రాజు ప్రేమకు అడ్డం వస్తాడు. మాయ తండ్రి కూతురి జీవితాన్ని గొప్పగా ఊహించుకున్న అతను రాజు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? రాజు తండ్రి కూతుర్ల ప్రేమను ఎలా అర్థం చేసుకుంటాడు? అసలు రాజు ఎందుకు తాను ప్రేమించిన అమ్మాయికి దూరం కావాలనుకుంటాడు? చివరకు మాయా రాజు ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. ఓ సగటు తండ్రి, ముఖ్యంగా ఆడపిల్ల తండ్రి తాలూకు ఎమోషన్ను సినిమాలో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక తండ్రి తన కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్ను, అలాగే ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్న క్రమంలో కలిగే బాధను బాగా చూపించారు. మొత్తానికి ఈ క్రమంలో వచ్చే డ్రామా కూడా బాగుంది. ముఖ్యంగా జగపతి బాబు తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్యలో హీరో హీరోయిన్ వైపు కథ టర్న్ అవడం ఆకట్టుకుంటుంది. వీటితో ఫ్యామిలీ డ్రామా, కొన్ని ఎమోషన్ సీన్స్, ప్రధానంగా సుదర్శన్ కామెడీ డైలాగ్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. సుమంత్ ప్రభాస్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. తన శైలి, కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ ను కూడా బాగా పలికించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్లుగా వేరియేషన్స్ చూపిస్తూ సుమంత్ ప్రభాస్ నటించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ గా నిధి ప్రదీప్ కూడా తన నటనతో అలరించింది. మిగిలిన నటీనటులు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మరొక ప్రధాన పాత్రలో నటించిన జగపతి బాబు తన పాత్రలో ఒదిగిపోయారనే చెప్పుకోవాలి. సీరియస్ సిచ్యువేషన్లలో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. మరొక కీలక పాత్రలో కనిపించిన రాజీవ్ కనకాల నటన కూడా అద్భుతంగా ఉంది. ఇతర కీలక పాత్రలో నటించిన లైలా, దేవిశ్రీ ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్, కసిరెడ్డి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు. గోదావరి గట్టు పైన అంటూ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి.